ఇంట్లో ఉన్న బీరకాయతో సూపర్ టేస్టీ పచ్చడి చేసేద్దామా? ఈ పచ్చడి ఒక్కసారి చేస్తే మళ్ళీ మళ్ళీ ఇదే అడుగుతారు. బీరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ రుచి చూశాక ఫ్యాన్స్ అయిపోతారు. ఇంత టేస్టీగా ఎలా వచ్చిందో ఈ వీడియోలో చూపిస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా అయితే బాణి పెట్టి అందులో అయితే పిడికేడు పల్లీలు అయితే రోస్ట్ చేసుకోవాలండి. ఇలాగా రోస్ట్ చేసుకొని అయితే పక్కన పెట్టేసుకోవాలి. మరొక బాణి పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులోనే ఆవాలు, జీలకర్ర, అలాగే శనగపప్పు కొద్దిగా, అందులోనే ఒక రెమ్మ వరకు కరివేపాకు వేసుకోవాలి. ఇందులోనే 15 వరకు అయితే పచ్చిమిరపకాయలు వేసేసుకోవాలండి. ఇలాగ వేసేసుకొని వీటిని అయితే ఫ్రై చేసుకోవాలి ఆయిల్ లో. ఇవి మధ్యలో అయితే చిట్పట్ అంటాయి కాబట్టి క్లోజ్ చేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఆయిల్ లో అయితే ఇవి బాగా ఫ్రై అయ్యాయి. ఇక వీటిని అయితే పక్కన పెట్టేద్దాము. మరొకసారి బాణి పెట్టి అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు అయితే ఆయిల్ వేసుకోవాలండి. ఇక ఇందులోనే ముందుగా తీసుకున్న ఒక 2 పెద్ద బీరకాయలు అయితే నీట్ గా కడుక్కొని తోలు తీసి కట్ చేసుకున్నవి అయితే వేసేసుకోవాలి. ఇలాగ వేసుకొని వీటిని అయితే ఫ్రై చేసుకోవాలండి. ముందుగా బీరకాయ వేడి అవ్వడానికి కొద్దిసేపు హై ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోవాలి. సో కాస్త వేడి అయిన తర్వాత మీడియం ఫ్లేమ్ కి అయితే టర్న్ చేసుకోవాలి. ఇక ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు, అలాగే కొద్దిగా పసుపు, అలాగే ఇందులోనే కొద్దిగా ధనియాలు కూడా వేసేసుకోవాలండి. అండ్ 4-5 వెల్లుల్లి రవ్వలు క్రష్ చేసుకుని అయితే వేసేసుకున్నాను. వీటిని అయితే మీడియం ఫ్లేమ్ లోనే ఫ్రై చేస్తూ ఉండాలి. సో ఇక బీరకాయలో నుంచి అయితే వాటర్ వస్తుంది. సో ఇందులో వాటర్ యాడ్ చేయడం అవసరం లేదు. ఇందులోనే ఒక 2 టమాటాల వరకు, ఇక ఇందులోనే చిన్న చింతపండు ముక్కలు ఇప్పుడే వేసేయండి. ఇది పచ్చడికి పర్ఫెక్ట్ ట్యాంగీ టేస్ట్ ఇస్తుంది. చింతపండు ముందుగానే నానబెట్టుకున్నవే వేసేసుకోవాలండి. దానివల్ల మనకు కొద్దిగా తొందరగా అయితే ఉడుకుతుంది. ఇంకా ఇందులోనే కొత్తిమీర వేసేసుకోవాలి ఫైనల్ గా అయితే. ఇక వీటిని అయితే బాగా కుక్ అవ్వనివ్వాలి. చూస్తున్నారు కదా, బీరకాయల నుంచి వాటర్ వస్తుంది. సో ఇది చాలా మెత్తగా అయితే ఫ్రై అవ్వాలి. చూస్తున్నారు కదా, ఇదైతే మొత్తం వాటర్ అబ్జర్వ్ చేసుకుంది. ఇక ఆయిల్ అయితే బయటకు వస్తుంది అన్నప్పుడు ఇక పక్కన పెట్టేయాలి. ఇంకా మిక్సీ జార్ తీసుకుని ఇంతకు ముందు ఫ్రై చేసుకున్న పచ్చిమిరపకాయలు, అలాగే ఈ బీరకాయ చల్లారిన తర్వాత మిక్సీ జార్ లో అయితే వేసేసుకొని వీటిని అయితే మిక్సీ చేసుకోవాలండి. కాస్త కచ్చపక్కగా అయితే మిక్సీ చేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఇక వీటిని అయితే మూత పెట్టేద్దాము. ఇక కావాలంటే కొద్దిగా వాటర్ కూడా వేసుకోవచ్చు, లేదు అంటే అలాగే చేసుకోవచ్చు. నేనేం వాటర్ యూజ్ చేయలేదు ఇందులో. అండ్ ముందుగానే మనం పల్లీలు మిక్సీ చేసుకున్నది అయితే వేసుకొని కలిపేసుకోవాలి. ఇన్ కేస్ మనకు పచ్చడి స్పైస్ ఎక్కువ ఉంది అంటే మనం పల్లి పౌడర్ యూజ్ చేసుకోవచ్చు. అదే అయితే మొత్తం ఆప్షనల్ అండి. ఇక మనం అదే గిన్నెలో అయితే ముందుగా మిక్సీ చేసుకున్న చట్నీ అయితే వేసేసుకోవాలి. ఇలాగా వేసేసుకొని ఇంకా నేను మిక్సీ జార్ లో ఉన్న కొద్దిగా అయితే దాంట్లో వాటర్ వేసుకొని దానిలో వాటర్ అయితే ఇక ఇదిగైతే కొద్దిసేపు ఉడకనివ్వాలి. ఇన్ కేస్ మనకు కావాలంటే తాలింపు వేసుకోవచ్చు, లేదంటే ఇలాగే ఉడికించుకోవచ్చు, ఏం కాదు. మనం చట్నీ స్టార్టింగ్ లోనే తాలింపు వేసుకొని ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఇదైతే పూర్తిగా ఆప్షనల్ అండి. అందుకే నేను తాలింపు వేసుకోకుండా ఇలాగే ఫ్రై చేసుకుంటున్నాను. సో ఇంతేనండి, చాలా సింపుల్ గా ప్రిపేర్ అవుతుంది. ఈ బీరకాయ పచ్చడిలో కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే ఆహా ఉంటుంది ఆ టేస్ట్ వేరే. ఇంకా మీరైతే ఒకసారి ట్రై చేసేయండి. మీకే పచ్చడి నచ్చుతుంది అనేది కమెంట్ చేసేయండి. ఈ పచ్చడి ఇన్ కేస్ ఎవరికైనా అవసరం అనిపిస్తే వాళ్ళకైతే షేర్ చేసేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మీకు ఎలా కుదిరింది అనేది కమెంట్ అయితే చేసేయండి. అండ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.